హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. సో, తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి సందర్భంగా మరికొన్ని కొత్త పథకాల అమలుకు ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. సో, ఆ పథకాలనేటువంటివి ఏమిటి? వాటికి ఎవరెవరు అర్హులైతే అవుతారు? కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి? సో, ఆ యొక్క పథకాల ద్వారా లబ్ధిదారులకు ఏమేమి చేకూరుతుంది? ఈ వివరాల గురించి అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అని అనిపించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని విజిట్ చేయండి. మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా దాని తర్వాత దసరా పండుగ సందర్భంగా ఈ రెండిటికి మధ్యలో కొత్త పథకాలైనటువంటి వాటన్నిటిని కూడా అమల్లోకి తీసుకురావడానికైతే ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట. అందులో భాగంగా వచ్చేసి మహిళలకు ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల కూడా రూ. 2,500 అనేటువంటిది ఇస్తామని చెప్పారు కదా! సో, అయితే మహిళలకు సంబంధించి చూసుకొని ఈ యొక్క మహాలక్ష్మి పథకం కింద వచ్చేటువంటి రూ. 2,500 కూడా ఈ వినాయక చవితి సందర్భంగా అయితే ప్రారంభించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకునే యోచనలో అయితే ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ప్రీవియస్ వీడియోస్‌లో మొత్తం కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశానన్నమాట. ఓకేనా? సో, అయితే మీకు ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నేను ఎప్పటికప్పుడైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రైతులకు సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా రూ. 25,000 అనేటువంటిది. ఓకేనా? సో, కౌలు రైతులకు ఎకరానికి మనకు రూ. 15,000, వ్యవసాయ కూలీలకు రూ. 12,000 అమలు కావాల్సి అయితే ఉందన్నమాట. ఈ యొక్క పథకాన్ని కూడా అమల్లోకి అయితే తీసుకురాబోతున్నట్లు ప్రభుత్వం అయితే తాజాగా అప్డేట్‌ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. దీంతో పాటుగా వచ్చేసి మనకు పెన్షన్‌ల పెంపు అండి. సో, చాలామంది కూడా ఈ యొక్క పెన్షన్‌ల పెంపు కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో, మనకు మరొక వైపు చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్‌ల పెంపు మీద సో, పోరాటాలు కూడా చేస్తూ ఉన్నారనమాట. దీనికి సంబంధించి సెపరేట్‌గా వీడియో అయితే నేను ఆల్రెడీ కూడా ఛానల్‌లో అప్‌లోడ్ చేసున్నాను. ఓకేనా? సో, అయితే ఈ యొక్క పెన్షన్‌ల పెంపు మీద కూడా ప్రభుత్వం దృష్టి అయితే సాధిస్తుంది. అంటే వీలైనంత త్వరగా ఈ పెంచినటువంటి అమౌంట్‌లను లబ్ధిదారులకైతే అందచేయాలని అయితే చూస్తూ ఉందన్నమాట. సో, మనకు ఇంతకుముందు ప్రెజెంట్ వచ్చేసి ఈ పెన్షన్ అనేటువంటిది రూ. 2,000 అయితే ఇస్తూ ఉన్నారు. సో, రూ. 2,000 నుంచి రూ. 4,016 గాను, దాని తర్వాత వచ్చేసి రూ. 4,000 నుంచి రూ. 6,016 గానైతే ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకొని సో, మనకు ఈ యొక్క పెన్షన్ అనేటువంటిదైతే లబ్ధిదారులందరికీ కూడా అందించే యోచనలు అయితే చూస్తున్నారు. బట్ మనకు ఆల్రెడీ కూడా మన ఈ ఏపీ రాష్ట్రంలో అయితే ఈ యొక్క పెన్షన్స్ వచ్చేసి మనకు వృద్ధులకు వచ్చేసి రూ. 4,000, దివ్యాంగులకు వచ్చి రూ. 6,000, రూ. 15,000 అయితే ఉందన్నమాట. సో, ఈ యోచనలో మనకు తెలంగాణ ప్రభుత్వం కూడా పెంచి ఈ అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో, ఈ యొక్క పెన్షన్ల పెంపును కూడా త్వరలోనే పెంచి మీకు అమౌంట్ అనేటువంటిదైతే ఇస్తారనమాట. నేను ఎటువంటి అప్డేట్ ఉన్నా సరే ఛానల్ నుంచి మీకైతే ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు 5,00,000 విద్యా భరోసా కార్డులు కూడా పంపిణీ చేయాలని అయితే చూస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క వినాయక చవితి, దసరా మధ్యలో వీటికి సందర్భంగా. ఓకేనా? దాని తర్వాత మనకు రీసెంట్‌గా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా చాలామంది రైతులైతే పంటను కోల్పోయారనమాట. చాలా వరకైతే నష్టపోయారు వచ్చినటువంటి వరదల కారణం చేత. ఓకేనా? సో, అయితే ఈ పంట నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి రూ. 10,000 చొప్పున కూడా ఇస్తూ ఉన్నారనమాట. సో, మీరందరూ కూడా దీన్ని ఒకసారి గమనించి మీ యొక్క మున్సిపల్ ఆఫీస్‌లో ఒకసారి అయితే కనుక్కోండి. దీనికి గల ప్రాసెస్ అనేటువంటిది ఏంటి అని. సో, ఇంకా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏం రాలేదు. ఓకేనా? ఎలా దీనికి అప్లై అనేటువంటిది చేసుకోవాలి, ఎలా విడుదల చేస్తారు అని. సో, మీరు కూడా ఒకసారి అయితే కనుక్కోండి. పంట ఎవరైతే నష్టపోయి ఉంటారో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి ఎకరాకి రూ. 10,000 చొప్పునైతే నగదనేటువంటిదైతే జమ చేస్తుందనమాట ప్రభుత్వం. సో, ఈ విధంగా ఈ యొక్క పథకాలనేటువంటి వాటినైతే మనకు అమల్లోకి అయితే తీసుకురాబోతుంది కొత్తగా. సో, ఆల్రెడీ ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి అయితే పథకం అమల్లోకి తీసుకొచ్చి సో, అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు అనేటువంటిదైతే మంజూరు చేస్తుంది ప్రభుత్వము. దాని తర్వాత వచ్చేసి రూ. 500 గ్యాస్ సిలిండరు సో, మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ యొక్క పథకాన్ని కూడా తీసుకురావడం అయితే జరిగింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఉచిత కరెంట్ కూడా అందజేస్తూ ఉందన్నమాట. సో, ఈ యొక్క పథకాలన్నీ ఆల్రెడీ అమల్లో ఉన్నాయి. ఇక అమల్లోకి రావాల్సినటువంటి పథకాల గురించి అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో
సెక్షన్లో అడగండి. వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏమన్నా వచ్చినా సరే మన ఛానల్ నుంచి అయితే ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటానండి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకునేసండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.